హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టీఎస్ఆర్జేసీకి సంబంధించి మనకి ఎగ్జామ్ డీటెయిల్స్ కొన్ని ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే మనకి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి సిలబస్కి సంబంధించి, సో మరి అన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి టీఎస్ఆర్జేసీకి సంబంధించి 150 మార్క్స్ కదా. అందులో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ ఆల్ గ్రూప్స్కి సంబంధించి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఎంపీసీకి సంబంధించి మనకి ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ కదా. అలాగే బైపీసీకి ఇంగ్లీషు, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్, అలాగే ఎంఈసీకి సంబంధించి ఇంగ్లీషు, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ అయితే ఉండడం జరుగుతుంది కదా. సో మరి మనకి అన్నీ కూడా ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఇంగ్లీష్కి మనకి ఇంగ్లీష్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది కదా. ఈ 3 గ్రూప్స్కి సంబంధించి ఈ టాపిక్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. రీడింగ్ కాంపరిజేషన్, అలాగే టెన్సెస్, లెటర్ రైటింగు, గ్రామరు అండ్ వొకాబులరీ, అలాగే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, సెంటెన్స్ కరెక్షను. సో ఇలాంటివి అయితే మనకి రావడం జరుగుతుంది ఈ టాపిక్స్ నుంచి. అలాగే ఫిజికల్ సైన్స్కి సంబంధించి యాసిడ్ అండ్ బేస్, అలాగే బేస్ అండ్ సాల్ట్స్, అలాగే అటామిక్ మాస్, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, అలాగే కెమికల్ రియాక్షన్స్, హీట్ అండ్ కైనెటిక్స్, అలాగే అటామిక్ నెంబర్స్. సో ఫిజికల్ సైన్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే బయో సైన్స్కి సంబంధించి ఏం ప్రిపేర్ అవ్వాలంటే న్యూట్రిషను, అలాగే సర్క్యులేటరీ సిస్టమ్, నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్, నెక్స్ట్ రీప్రొడక్షన్ సిస్టమ్, నెక్స్ట్ న్యూరాన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్, ట్రాన్స్పిరేషను, ఇవైతే ప్రిపేర్ అవ్వాలి. మ్యాథమెటిక్స్కి సంబంధించి రియల్ నెంబర్స్, పాలినామియలు, నెక్స్ట్ స్టాటిస్టిక్స్, నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఇవైతే ప్రిపేర్ అవ్వాలి. సోషల్ స్టడీస్కి సంబంధించి ఇండియన్ కల్చర్, నెక్స్ట్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ ఐడియాస్ ఫర్ డెవలప్మెంట్, నెక్స్ట్ క్లైమేట్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, అలాగే పెర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇవైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి. సో మరి మనకి గ్రూప్స్కి సంబంధించి 3 సబ్జెక్ట్స్ నుంచి మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది కదా. ఈచ్ సబ్జెక్టు 50 మార్క్స్కి అయితే మనకి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మరి మీరు ఈ టాపిక్స్ అన్నీ ప్రిపేర్ అయితే మీకు 10th క్లాస్ నుంచే మనకి ఈ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అన్నీ 10th క్లాసు టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి. అలాగే మీకు బెస్ట్ బుక్స్ లింక్స్ నేను లాస్ట్ వీడియోలో కూడా ఇచ్చాను. ఈ వీడియోలో కూడా లింక్స్ అయితే ఇస్తాను. మీరు ఆ బుక్స్ కొనుక్కొని కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో మీరు టెక్స్ట్ బుక్స్, నెక్స్ట్ నేను చెప్పిన బుక్స్ కొనుక్కొని ప్రిపేర్ అయితే మీకు సీట్ అయితే పక్కాగా వస్తుంది. సో మరి ఈ సబ్జెక్ట్స్ మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటే ఆ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.